బుడమేరు వరదల వల్ల నష్టపోయిన అందరినీ ఆదుకుంటామన్నారు కూటమి నేతలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా కేంద్ర నాబార్డు నిధులతో బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఇవాళ దీనికి మరి ఆక్రమణే కారణమని మేము భావిస్తా ఉన్నాం. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా కట్లని తోలుకెళ్ళిపోవడం, మరి ఏదైతే స్ట్రెంథన్ చేసుకోవాల్సిన బండ్స్ అన్నింటి కూడా మరి మట్టి అంతా కూడా అమ్ముకోవడం జరిగింది. దానివల్లే ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తూ ఉన్నారు. నందివాడ మండలం అయితే దాదాపు 6,000 మందిని పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. దాదాపు 3,000 చిల్లర ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయని కూడా మరి తెలియజేస్తున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నా, ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా, ఇంకా ఎంతమంది ఉన్నా కూడా దానికి తగిన విధంగా వాళ్ళందరూ కూడా అన్ని విధాలా ఆదుకుంటాం. నిన్నటి నుంచి నిదానంగా అటుపక్క నందివాడ ఊళ్ళోకి వస్తాం బిగిన్ చేసినాయి. అలాగే శ్రీనివాసపురం అంత ముందే ఎప్పుడో మునిగిపోయింది. అదే రకంగా మనకి తుమ్మలపల్లి కాలనీ మొత్తం మునిగిపోయింది. ఇన్ని రకాలుగా అలాగే నిన్న విరివాడ కూడా పూర్తిగా మునిగిపోయింది. దాంట్లో చాలా మందిని బయటకు తెప్పించడం జరిగింది. నిన్న 3 బస్సులు పెట్టి తరలించడం జరిగింది. నిన్న అరిపిరాల పోలాశివారిపాలు అయితే కనుక పూర్తిగా బయటకు వచ్చేసారు. ఇంకొక 50 మంది మాత్రం మిగిలారు అక్కడ కూడా. అంతేకాకుండా కుదరవల్లి వెళ్ళే దారి మొత్తం చాలా దారుణంగా ఉంది. ఇలపరు కూడా మొత్తం నిన్న అక్కడి నుంచి మూవ్ చేయటం జరిగింది. ఇలపరు నుంచి కూడా అందరినీ. లక్ష్మీ నరసింహపురం కూడా ఈరోజు పొద్దున్నే మూవ్ చేయటం జరిగింది. అసలు ఈ బుడమేరు వాటర్ని ఏ రకంగా మనం దాన్ని స్టడీ చేసి రానున్నటువంటి కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు విలేజ్లోకి కానివ్వండి, లేకపోతే ఇటు పక్క పంట పొలాల్లోకి కానీ రానికుండా ఏ రకంగా దీన్ని చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు టీం అంతా కూడా దీన్ని స్టడీ చేసి ఒక పెద్ద ఎత్తున ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే వరల్డ్ బ్యాంక్ నుంచో నాబార్డు నుంచో తీసుకొచ్చి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. తప్పకుండా పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, మంత్రివర్యులుగా మేము కూడా మా ఇన్పుట్ మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేసి దాన్ని ప్రయత్నం చేస్తాం.